ఏంది బావ ఆలోచిస్తున్నావు? ఆయన చెప్పినట్టు చేయాలంటే మనకు పైసలు మస్తు కావాలి. అవు బావా, బిజినెస్ గట్టిగా చేయాలి, ఎలక్షన్లో నిలబడాలి, గెలవాలి. పరిశాన్ ఏం లేదు. ఈ ఊళ్ళో కూడా రియల్ ఎస్టేట్ మస్తు కనిపిస్తుంది. ఈడ కూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కనిపిస్తున్నాయి. అవును బావా. ఏమైసమ్మా బండం? నమస్తే. నమస్తే. ఎవరు సార్? ఎవరు కావాలి? నా పేరు వీరభద్రం. గీడ్నే పక్కుళ్ళుంటా. నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు రాజకీయంలో కూడా వచ్చిన. ఇట్లా పోతా అంటే టాకీస్ కనబడ్డది, చూసిపోదామని వచ్చిన. ఈ సురభి నాదే సార్, నేనే ఓనర్ని. ఓ అట్లా? తోవల్ల వస్తా పోతా అంటే కొత్త కొత్త బిల్డింగ్ల మధ్యలో మన సురభి పాత కొడుతుంది. పెద్దగా మెయింటెనెన్స్ కూడా లేనట్టుంది. అంటే ఒకప్పుడు మంచి పేరున్న థియేటర్ సార్, కానీ ఇప్పుడు కొంచెం పైసలు సర్దుబాటు కాక అప్పులు కూడా ఉన్నట్టున్నాయి. అవును సార్, కానీ సురభిని ఎప్పటికైనా బాగా డెవలప్ చేస్తా. డెవలప్ చేయాలంటే పైసలు కావాలి కదా. నీకైనా నాకైనా పైసలే కదా అవసరం. నువ్వు ఒక పని చెయ్యి. నాకు తెలిసిన ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయన పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడతాడు. ఇప్పుడు బిల్డర్ ఎందుకు సార్? చక్కగా పాయింట్కి వస్తా. నాకే టాకీస్ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నారు? సురభిని నాకు అమ్మమంటున్నా. నీకు అప్పులు కూడా ఉన్నాయంటున్నావుగా, గా అప్పులన్నీ నేను తీరుస్తా. అమ్మ నీకు అది ఆస్తి కాదు సార్, నాకున్న అనుబంధం. అంత ఈజీగా ఎవరు విడగొట్టలేరు. ఈ సురభిని కూల్చేస్తా, పెద్ద షాపింగ్ మాల్ కడతా, పిచ్చ పిచ్చ పైసలు వస్తాయి. నీ కూడా ఎంతో కొంత ఇస్తాతి. అమ్మనని చెప్తుంటే నీకు అర్థం కాదా? ఎందుకమ్మో? అన్నా పైసా ఆమ్దాన్ లేదు, పైగా అప్పులున్నాయి. కొనడం నాకు కొత్త. బంగారం లాంటి ఆస్తిని మురగబెట్టుకుని ఏం చేస్తావు చెప్పు? ఏం బెదిరిస్తున్నావా? ముందుగల బయటినాడు. సార్ అలాగే సార్, వస్తున్నాను సార్. సురభిని కూల్చేస్తా, సురభిని నాశనం చేస్తా. సురభి నాది. జై మెగాస్టార్. మలస్తో కాకా. సాయిరా నరసింహారెడ్డి. మెగాస్టార్ అంటే మనిషి కాదురా, ఒక యూనివర్సిటీ. రారు శ్రీనివాస్ అన్న, ఇవాళ మా సురభి పుట్టినరోజు. స్వీట్స్ తీసుకోర్రే. వద్దు, మీరిచ్చే స్వీట్ తీసుకొని హ్యాపీ బర్త్డే చెప్పనీకి రాలేదు. తీసుకున్న అప్పు తిరిగి కట్టమని అడగడానికి వచ్చినాం. అట్లంటారింది? నెల నెల వడ్డీ కడుతున్నాగా లాల్ గారు. అట్టట్టా మరి అసలెవడ కడతాడు? అప్పుడెప్పుడో మా నాన్న స్నేహితుడివి కదా అని అప్పిస్తే ఇప్పటి వరకు నాకు 90 పైసా లాభం లేదు. ఇక ఊరుకునేది లేదు. నాకు మొత్తం పైసలు ఇస్తేనే ఇక్కడి నుంచి గదిలేది. అప్పులన్నా నేనే ఊరుడిచిపెట్టి వెళ్ళిపోనన్నా. ఒక్క 2-3 నెలలు టైం ఇయ్యుర్రి, ఎంతో కొంత తీరుస్తా. ఎంతో కొంత కాదు, మొత్తం ఇయ్యాల్సిందే. ఇప్పుడే ఇయ్యాలే. ఇప్పుడా? వచ్చిన దాంట్లోంచి నెల నెలా మిత్తి కడతానే ఉన్నా. ఇప్పుడే మొత్తం కావాలంటే ఎట్టా? ఒక్క వారమైనా టైం ఇయ్యుర్రి. అదెట్లా? ఇప్పుడే ఇయ్యాలే. బ్యాంక్ లోన్ అప్లై చేసిన, అది రాగానే ఎంతో కొంత ఇస్తా. తీసుకో. నువ్వు థియేటర్ డెవలప్మెంట్ కోసం లోన్ అప్లికేషన్ పెట్టావు, కానీ అది రిజెక్ట్ అయింది. అదేంటి సార్, మీరు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా కదా. మీకు లోను ఎందుకు శాంక్షన్ కాలేదో చెప్పడం నా డ్యూటీ కాదు. కష్టం. నీకిప్పుడు లోను రాదు, బయట అప్పు పుట్టదు. మా అప్పులు తీర్చాలంటే నీ దగ్గర పైసలు లేవు. ఈ టైంలో బయటపడే దారే లేదు. కష్టం.
పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతా ఉంది. భూమి మీద చిన్న కోడిపిల్ల 4 మెతుకులు తింటాంది. ఆ గద్ద ఇంపరెక్కలేసుకొని విదుల్చుకుంటూ గా కోడిపిల్లని చూసింది. పాపం గా కోడిపిల్లకు తెలియదు కదా గద్ద చూసిందని. ఏదో దాని తిండి అది తింటూనే ఉన్నది. ఆకలి మీద ఉన్న గద్ద ఇన్పరెక్కల్ని విదుల్చుకుంటా సర్రమని కిందికొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయింది. ఈ కథల గద్ద నేనే. కోడిపిల్ల సురభి. తీర్చాడట, మీ అందరి అప్పు తీర్చాడట. ఇప్పుడే కాక నాతో చెప్పిండు, ఈ సురభి నాకు అమ్మి మీ అందరి అప్పు తీరుస్తాడంట. ఏం కాకా? నేను అమ్మను. మంచిగా అడుగుతున్నాం కదా అని నెత్తికెక్కి కూర్చుంటున్నావు. డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు. ఇగో ఇలా అడిగితే మొహం మొగ్గలో పెట్టుకుంటారు. నాకు డబ్బులు కావాలంతే. ఈ థియేటర్ నమ్ముకొని ఇంకెంత అప్పు చేస్తావా? పైసా ఆదాయం లేదు, నష్టాల పుట్టని నమ్ముకొని తిరుగుతున్నావు. అట్లా అనుకుర్రి, ఎట్లనైనా తీరుస్తానంటున్నా కదా. ఆడని సినిమాలు, జనాలు లేని టాకీస్, డెవలప్మెంట్ చేయనికి పైసలు లేని నువ్వు. సురభిని సాధుడు నీతోని కాదు, నాకిచ్చే. ఖచ్చితంగా ఆడే సినిమాలు వస్తాయి. నా సురభిలో ఆడిస్తా. రాకపోతే ఈ సురభి కూలిపోతే కూలనీయను. అంత దాకా వస్తే నేనేమో మంచి సినిమా తీయించి నా సురభిలో ఆడిస్తా. బరాబర్ సినిమా తీస్తాం. వెనకటికి ఒక సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. ఏంటురా, మీ అప్పులు తీర్వనికి పైసలు లేవు గాని సినిమా తీస్తాడంట, సురభిలా ఆడిస్తాడంట. సినిమా టాకీస్ నాకు అమ్మే స్వామి, నీ అప్పులన్నీ తీరుతా అంటే ఇంటలేడు. మీరేమంటారు? ఆయన ఏం చేసుకుంటే మాకేంది, ముందుగా పైసలు ఇవ్వను రీ. ఏమంటారో వింటున్నావా? 2 రోజుల్లో సినిమా తీస్తావా? కొన్ని వారం, 4 రోజులు తీసుకో. తీస్తాం. నెల రోజుల్లో సినిమా తీస్తాం. కాకా సినిమా తీస్తాడంట, సురభిని అలంకరిస్తాడంట. కాకా గట్లా నీ షార్ట్ ఫిలిమో డాక్యుమెంటో తీస్తే కుదరది. సినిమా తీయాలి నువ్వు. కథ బాగుండాలి, జనాలకు నచ్చాలి. ఛాలెంజా? నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నా. 4 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు తీసిన సినిమా ఈ టాకీస్లో వేయాలి, ఆడియాలే కాకా. లేకుంటే సురభి నేల కూల్తది. అర్థమైందా? నా సురభిని కాపాడుకోవటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టా. ఒప్పుకుంటున్నా. అభి, దుర్గా రే, ఇన్ని అప్పులు చేసిన మాట ఎవరు నమ్ముతారు? ఎందుకైనా మంచిది అగ్రిమెంట్ చేపించి కాకతో సంతకం పెట్టిరి. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. ఓ, మీరేనా కాకబల్ల? ఇన్నా మీ గురించి పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేసుకుంటూ అల్లరి చిల్లరి తిరుగుతురంట. కూల్చేస్తా సురభిని, అప్పుడు అడిగిపోతారా? నువ్వు మా సురవినే కాదు, మా ఫ్రెండ్షిప్ ని కూడా టచ్ చేయలేవు. చేయంద్ర నత్తి నా కొడుకు. మీరు మీ పొంగుల ఫ్రెండ్షిప్. మాట్లాడు. రూపాయి టికానా లేని కుక్క బతుకులకు పౌరుషం ఏం తక్కువ లేదు. సురభిని కాపాడుకోర్రా. రేయ్, అప్పుల్లోళ్ళని రెచ్చగొట్టి వదిలింది నేనే. ఏం చేస్తారా? నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆరా? చంపుతా ఏమనుకుంటున్నారు? సారీ ఇంద్ర, సారీ. మేమెందుకు వానికి సారీ చెప్పాలి? ఇప్పుడు సారీ చెప్తే ఏమైతుంది? వాడు ఏమన్నాడో తెలుసా? వాడు ఏమన్నాడో తెలుసా నీకు? వద్దన ప్లీజ్ అన్న. అరే ఏమంటే ఏమైతుంది రా పవన్? ఇప్పుడు కొట్లా ఎందుకురా? పోరా. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కట్. పోరా బయటికి. పో అంది పోయి. మన కాకని టార్గెట్ చేసి సురభిని కబ్జా చేయాలని చూసిండు. వానికి సారీ చెప్పాలరా? మన ఫ్రెండ్ కొట్టికి వచ్చిండు, వానికి సారీ చెప్పాలరా? పోరా ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి పొమ్మను వాణ్ణి. పొమ్మను. హే పోరా. వీనికి మనకి సంబంధం లేదు ఇంకా. చూసుకో
చూసుకో, మంచిగా చూసుకో కాకా. గియే నీకు చివరి చూపులు. మా బావ కాబట్టి నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు. ఆయనకు అలవాటే సెకండ్ ఛాన్స్ ఇచ్చుడు. నా అలవాటు ఏందో తెలుసా? ఆ సెకండ్ ఛాన్స్ ని నామరూపాలు లేకుండా నాశనం చేసుడు. మా బావ గెలవాలే, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలే. కాకా, ఛాలెంజ్ చేసే వయసు అనేది. అసలు నువ్వెంత, నీ బలమెంత? నీ సురభి కూలే రోజు దగ్గరలోనే ఉంది. సురభి